థాయిలాండ్ యువ ప్రధాని పేటోంగ్ టాన్ షెనవత్రాకు పదవి గండం ఎదురైంది. పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధానికి ఆమె చేసిన ఒక ఫోన్ కాల్ లీక్ అవ్వడం ఏకంగా ప్రధాని పీఠానికే ఎసురు పెట్టింది. కంబోడియా మాజీ ప్రధాని హున్ సెన్కి థాయ్ ప్రధాని షెనవత్రా ఫోన్ చేసి అంకుల్ అంటూ సంబోధిస్తూ తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో థాయ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బున్సిన్ తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఆమె ఆయనతో చెప్పారు. అయితే జూన్ 15వ తేదీన జరిగిన ఈ ఫోన్ కాల్ సంభాషణ తాజాగా బయటికి వచ్చింది. సాధారణంగానే కంబోడియా థాయిలాండ్ల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పైగా సరిహద్దు వివాదాల కారణంగా ఈ మధ్యకాలంలో మరింతగా దెబ్బతిన్నాయి. అయితే 2023లో హున్ సెన్ ప్రధాని పదవి నుంచి దిగిపోగా ఆయన కుమారుడు హున్ మానట్ అధికార పగ్గాలు చేపట్టారు. పదవి లేకపోయినా కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి హున్ సెన్. అలాంటి వ్యక్తితో షెనవత్రా ఫోన్లో మాట్లాడడం, పైగా దేశ భద్రతకు సంబంధించిన విషయాలను ప్రత్యర్థితో పంచుకున్న తీరు కూడా వివాదాస్పదమైంది. సొంత పార్టీ నుంచే ఆమెపై విమర్శలు వెలువెత్తాయి. ప్రధాని ఫోన్తో తమ దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ షెనవత్రా సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్సర్వేటివ్ బూమ్జాయ్ థాయ్ పార్టీ విడిపోయింది. ప్రస్తుతం థాయ్ పార్లమెంట్లో కనీసం 69 మంది ఎంపీలు ఆమెకు మద్దతు విరమించుకున్నారు. దీంతో షెనవత్రాకు స్వల్ప మెజారిటీ మాత్రమే మిగిలి ఉంది. ఈ వివాదం ఇలాగే కొనసాగినా, మరో మిత్రపక్షం వైదొలిగినా ప్రభుత్వం కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తుంది. ఈలోపు ఈ బ్యూటిఫుల్ ప్రధాని డ్యామేజ్ కంట్రోల్కి దిగారు. ఫోన్ కాల్ లీక్ వ్యవహారంపై ప్రధాని పేటోంగ్ షెనవత్రా బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆర్మీ, పోలీస్ అధినేతల సమక్షంలో చేతులు జోడించి ఆమె ఆ పని చేశారు. తన ఉద్దేశం శాంతిని నెలకొల్పడమేనని, ఇకపై హున్ సెన్తో ప్రైవేట్ సంభాషణలు ఉండవని చెప్పారు ఆమె. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని, సైన్యానికి అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు ఆమె. ఈ క్షమాపణ థాయిలాండ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడకుండా అవుతుందా అనేది చూడాలి. థాయిలాండ్ కుబేరుడు మాజీ ప్రధాని అయిన థక్సిన్ షెనవత్రా కుమార్తె పేటోంగ్ టాన్ షెనవత్రా దేశ చరిత్రలోనే అతిపిన్న ప్రధానిగా, రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు, అందం, ఫ్యాషన్, స్టైల్ ఐకాన్గా బ్యూటిఫుల్ ప్రధానిగా నెటిజన్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు.